షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు రవికుమార్ యాదవ్, ఇతర ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించిన ఈ బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రాంత ప్రజల శ్రేయస్సు కోరారు. కార్యక్రమం సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులతో ఆయన ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మీరేమో మనోళ్ళు మన వాలంటీర్స్ అందరు గైడ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. జరగాలి, దూరం జరగాలి. जरा फोन लिंक में बैठ रहा ना। बोल शंकर महाराज की जय। हर हर महादेव। సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాలలో అతి ముఖ్యమైనది ఏ గ్రామానికైనా, ఏ బస్తీకైనా, ఏ పట్టణానికైనా బొడ్రాయి చాలా కీలకమైంది. చాలా మంది తెలియని బొడ్రాయి అంటే సీతాలమ్మ తల్లి. గ్రామం అంతా నిద్రిస్తున్న సమయంలో గ్రామంలో ఉన్న ప్రజానికాన్ని అన్ని రకాల కంటికి రెప్పలాగా కాపాడుకునే తల్లి ఇవాళ బొడ్రాయి తల్లి. అందువల్ల ఏ గ్రామంలో అయితే బొడ్రాయి ఉండదో, ఏ గ్రామంలో అయితే నాభిక్షల ప్రతిష్ట జరగదో, ఆ ప్రాంతంలో ప్రజానికానికి రక్షణ ఉండకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామం ఇవాళ సీతాలమ్మ తల్లిని, బొడ్రాయిని ప్రతిష్ఠించుకొని ఒక కొత్త చరిత్ర సృష్టిస్తున్నటువంటి షేర్లింగంపల్లి పాత గ్రామ ఆడపిల్లలకు, అన్నదమ్ములందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిన్న గ్రామం అయినా ఇలా పట్టణంలో షేర్లింగంపల్లి అంటే రాష్ట్రం ఇవాళ హైదరాబాద్లో అతి ముఖ్యమైన ప్రాంతం ఏదైనా ఉంది అంటే షేర్లింగంపల్లి. ఒకనాటి గ్రామ పంచాయతీ, ఆ తదుపరి మున్సిపాలిటీ. ఇవాళ షేర్లింగంపల్లి లేనటువంటి హైదరాబాద్ లేదు. కాబట్టి ఇవాళ పట్టణాలు ఎంత పెద్ద విస్తరించినా మన గ్రామ ప్రజలు గొప్పగా ఎరగకపోయినప్పటికీ కూడా గర్వపడుతూ ఉంటాం. మా ఊరి పేరు మీద, మా పాత ఏరియా పేరు మీద ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే మనం పెద్దగా ఎరగకపోయినా కూడా ప్రజలు ఎదిగితే చూసి ముడిచేవాళ్ళం, ప్రజల కోరుకునే వాళ్ళం, ప్రజల క్షేమాన్ని కోరుకునే గ్రామం మన షేర్లింగంపల్లి గ్రామం. కాబట్టి మరొకసారి 3 రోజుల పాటు, నిన్న, ఈరోజు, రేపు 3 రోజుల పాటు ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఈ నాభిక్షల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ, కమిటీకి, అందులో ముఖ్యంగా మా తమ్ముడు రవికుమార్ మల్లేష్ గారు, అదేవిధంగా నాయకులందరూ కూడా, అలా నువ్వు కూడా రావాలంటే నేనెందుకు అంటే లేదు, ఎవరైనా రావాలంటే నేను కూడా ఇలా వచ్చి ఈ సందర్భంగా మీకు శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటే మా కృష్ణ అనేక ఆలయాలకు
తమ్ముడు కిషోర్ గుజరాత్ ఈ ప్రాంతంలో అనేక గుళ్లకు రూపశిల్పి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన నాయకుడు కృష్ణ గారు ఉన్నారు కాబట్టి ఎక్కడైనా కూడా దేవుణ్ణి ప్రతిష్ఠించుకునేది ఆలయ నిర్మాణం జరిగేది మనిషి ప్రశాంతంగా జీవించేటువంటి భాగ్యం కలగాలని చెప్పి కులంతో దేనితో సంబంధం లేకుండా మనం మా మొక్కులు చెల్లించుకుంటాం కాబట్టి ఈరోజు వారికి కూడా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ చుట్టుపక్కల ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి